హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సింపుల్ నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను 2.5 మీటర్స్. సో ఈ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ఒక సైడ్కి ఒక ఫోల్డ్ వేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ వేసుకొని నాకు ఆపోజిట్ వైపుకి ఇంకొక ఫోల్డ్ వేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా ఫోల్డ్ వేసుకున్న తర్వాత నా వైపు వచ్చేసి ఫోల్డింగ్ ఉందన్నమాట. నాకు ఆపోజిట్ వైపు వచ్చేసి ఓపెనింగ్స్ ఉందన్నమాట. సైడ్స్ ఒక సైడ్ వచ్చేసి ఫోల్డింగ్, ఒక సైడ్ వచ్చేసి ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఓపెనింగ్స్ ఉన్న వైపున సైడ్న ఒక లైన్ డ్రా చేసుకున్నాను, స్ట్రైట్ లైన్. ఫ్యాబ్రిక్ అనేది అన్ఈవెన్గా ఉంది కదా, సో అందుకోసం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సో ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2.75 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మార్కింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా. సో ఈ మార్కింగ్ నుంచి నెక్ విడ్త్ ఉంది కదా, నెక్ విడ్త్ మార్కింగ్కి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ అనమాట. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెస్ట్ మార్కింగ్ చేస్తాము. ఇలా సైడ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. సో చెస్ట్ మార్కింగ్ వచ్చేసి చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 అనమాట. సో నా చెస్ట్ రౌండ్ వచ్చేసి 34 డివైడెడ్ బై 4. సో 8.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. సో అక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి ఈజ్ మార్క్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నైటీ కాబట్టి మినిమం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కర్వ్ స్కేల్ యూస్ చేసి ఆర్మ్ లోతు మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ ఆర్మ్ లోతు అండ్ బ్యాక్ ఆర్మ్ కర్వ్. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా కర్వ్ స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మార్క్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ మార్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా కర్వ్ స్కేల్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ ఆర్మ్ కర్వ్ అనమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బస్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైన స్ట్రైట్ లైన్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి టేప్ పెట్టేసి ఎగ్జాక్ట్గా 9.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. బస్ట్ లెంత్ వచ్చేసి నాది 9.5 ఇంచెస్. సో ఇక్కడ సైడ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ బస్ట్కి కూడా బస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 అనమాట. సో ఇక్కడ వచ్చేసి నాకు 9 ఇంచెస్ వచ్చింది. సో 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ పైన నుంచి వేస్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని సైడ్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ వేస్ట్ విడ్త్ వచ్చేసి వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 అనమాట ఫార్ములా అనేది. సో ఇక్కడ నేను వేస్ట్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నా వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్. సో 30 డివైడెడ్ బై 4. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి హిప్ లెంత్ అనమాట. హిప్ లెంత్ వచ్చేసి 21 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సో 21 ఇంచెస్ నుంచి ఇలా సైడ్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 అనమాట. సో హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 చేస్తే 9.5 అనమాట. సో 9.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. లూజ్ కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను అనమాట. మనం చెస్ట్కి ఎంతైతే లూజ్ తీసుకుంటామో వేస్ట్కి హిప్కి కూడా అంతే తీసుకోవాలి. చెస్ట్కి 2 ఇంచెస్ తీసుకుంటే వేస్ట్కి హిప్కి కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను 1 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి చెస్ట్కి వేస్ట్కి హిప్కి 1 ఇంచ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను లైన్స్ని. మీరు ఫ్రీ హ్యాండ్తో అయినా జాయిన్ చేసుకోవచ్చు. బస్కి లూజ్ తీసుకోవాలా అంటే
మనం ఇప్పుడు 1 ఇంచే కాబట్టి మనకు అంత అవసరం లేదు, వేస్ట్లో జాయిన్ అయ్యేలాగా ఉంది కాబట్టి. సో నేను ఈజ్ తీసుకోలేదు. బెస్ట్ పాయింట్ కన్నా వేస్ట్ పాయింట్ అనేది ఈజ్ తీసుకుంటాం కదా, ఆ ఈజ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, బయటికి ఉందనుకోండి పాయింట్, సో అప్పుడు మనం బస్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఈజ్ యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్టిచెస్ కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను ఈజ్ సైడ్స్న. నెక్స్ట్ పైన నుంచి నెక్ డెప్త్ మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను, ఫ్రంట్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టాను. అండ్ షోల్డర్ వచ్చేసి నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నాను చూడండి. సో ఈ విధంగా. సో ఇక్కడ నుంచి నెక్కి జాయిన్ చేసుకుంటున్నాను, ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి. ఫస్ట్ లైన్స్ డ్రా చేసుకొని నెక్స్ట్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నెక్స్ట్ డ్రా చేసుకున్నాను. నేను నార్మల్గా రౌండ్ నెక్కే డ్రా చేసుకున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చినట్టు నెక్ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హిప్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాను కిందికి. సో మీకు గేరా ఎంత కావాలనుకుంటే అంత క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. నేను స్లైట్గా డ్రా చేశాను, నాకు సింపుల్గా సరిపోతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి లెంత్ అనమాట, ఫుల్ నైటీ లెంత్. సో ఇక్కడ వచ్చేసి నేను 52 ఇంచెస్ తీసుకున్నాను, స్టిచెస్ కోసం ఒక 1 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి నెక్కి, ఫ్రంట్ నెక్కి, బ్యాక్ నెక్కి ఈజ్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/4 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. షోల్డర్కి వచ్చేసి 1 సెంటీమీటర్ అనమాట. ఆర్మ్ రౌండ్కి కూడా 1 సెంటీమీటర్ మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్కి. సో ఈ విధంగా సైడ్న ఆల్రెడీ 1 ఇంచ్ తీసుకున్నాను, ఇక్కడ డాటెడ్ మార్క్స్ ఉన్నాయి కదా. సో మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ని కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ని అండ్ బ్యాక్ నెక్కి ఆర్మ్ హోల్ ఉంది కదా, సో ఇది కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సైడ్స్ కట్ చేసేసుకుంటున్నాను, సేమ్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా లోపల పీస్ ఉంది కదా, సో దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన పార్ట్ని, సో ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండ్ నెక్ని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 సెంటీమీటర్కి ఈజ్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్కి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట నెక్ని, ఆర్మ్ రౌండ్ని. సో బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ అనమాట. సో ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోల్డ్ వేసుకున్నాను. 2 ఫోల్డ్స్ వేసుకోవాలి, 4 లేయర్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా. సో లైన్ డ్రా చేసుకున్న తర్వాత స్లీవ్ లెంత్ అనమాట. సో ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కింగ్ నుంచి క్యాప్ హైట్ మార్క్ చేసుకోవాలన్నమాట. క్యాప్ హైట్ వచ్చేసి 3.8 ఇంచెస్. సో 3.8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. సో ఈ మార్కింగ్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 8 ఇంచెస్కి ఒక లైన్ క్రాస్గా డ్రా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా 8 ఇంచెస్కి టేప్ని ప్లేస్ చేసుకొని క్రాస్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఒక 1 ఇంచ్ ఈజ్ మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ బాడీకి ఎంతైతే ఈజ్ తీసుకుంటామో స్లీవ్కి కూడా అంతే తీసుకోవాలి. నేను 1 ఇంచ్ తీసుకున్నాను బాడీకి, సో అందుకని స్లీవ్కి కూడా 1 ఇంచ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి, ఫ్రంట్ కర్వ్, బ్యాక్ కర్వ్. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ లోత్ అనమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా కర్వ్ స్కేల్ యూస్ చేసి మార్క్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ కర్వ్. మీకు డీటెయిల్ వీడియో కావాలంటే ఆల్రెడీ ఛానల్లో ఉంటుంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను విత్ ఫార్ములాస్ ఎలా కట్ చేసుకోవాలి అనేది. సో నేను ఇక్కడ లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ ఓపెన్ అనమాట. స్లీవ్ ఓపెన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఈజ్ యాడ్ చేసుకున్నాను. సో ఈ ఈజ్ నుంచి ఆర్మ్ హోల్ దగ్గర ఈజ్ ఉంది కదా, సో అక్కడికి జాయిన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కింగ్స్ పైన కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ స్లీవ్ ఓపెన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ స్టిచెస్ కోసమని యాడ్ చేశాను. ఆ క్లిప్ అనేది కట్ అయింది, సో అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ స్లీవ్కి సెంటర్లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. అండ్ స్లీవ్ ఓపెన్ దగ్గర ఇక్కడ కింద వైపున కూడా ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా నెక్స్ట్ స్లీవ్స్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ లోతుంది కదా, సో ఇది కూడా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన కట్ చేసేసుకోండి ఆర్మ్ లోతో. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోండి గుర్తు కోసం. సో స్లీవ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 2 స్ట్రైట్ పీస్లు ఒక 4 క్రాస్ పీస్లు తీసుకున్నాను అనమాట. సో 2 స్ట్రైట్ పీస్లు వచ్చేసి ఫ్రంట్న మనం జిప్ అటాచ్ చేస్తాము, సో దానికోసం అనమాట. అండ్ క్రాస్ పీస్లు వచ్చేసరికి డ్రెస్కి నెక్ చుట్టూ వేయడానికి, సో అందుకోసం అనమాట. సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.